రాజా రవివర్మ జయంతోత్సవ కార్యక్రమాన్ని మరి గత సంవత్సరం నిర్వహించాం, ఈ సంవత్సరం కూడా నిర్వహించుకుంటున్నాం. అంటే వారి యొక్క ఔన్నత్యాన్ని, గొప్పతనాన్ని మరి ప్రజలకు తెలియజేస్తూ, ఈనాటి సమాజాన్ని తెలియజేస్తూ, ఆయన్ని ఆదర్శంగా తీసుకుని ఎవరైతే చిత్రకారులుగా రాణిస్తున్నారో అలాంటి వారిని గుర్తించి ఈ యొక్క సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి రాజా రవివర్మ గీసినటువంటి ఎన్నో చిత్రాలు ఇవాళ మన భారతీయత ఉట్టిపడుతూ ఉండేటువంటివి. అవన్నీ కూడా ప్రపంచవ్యాప్తంగా ఎంతో ప్రశంసలు అందుకున్నటువంటి చిత్రాలు. అంత గొప్ప కళాకారుడు రాజా రవివర్మ. అవడానికి ఆయన ఒక మహారాజా కుటుంబంలో పుట్టిన సాధారణమైనటువంటి జీవితాన్ని గడుపుతూ ఈ చిత్రాల్ని, ప్రకృతి సౌందర్యాల్ని, ఏదైతే దేవతామూర్తుల్ని ఇవాళ మనం చూస్తున్నటువంటి ప్రతి ఒక్క దేవతామూర్తి కూడా ఆయన యొక్క కుంచి నుంచి వచ్చినటువంటి ఆ యొక్క చిత్రాలన్నీ కూడా. అంత గొప్ప కళాకారుడు. అలాగే సంబంధించి అయితే అడవి బాపిరాజు గారిని మనం గుర్తు చేసుకోవాలి. అలాంటి ఒక గొప్ప మహానుభావుడు పుట్టినటువంటి ఈ యొక్క ఊరిలో మరి రాజా రవివర్మ ఒక జయంతిని మరి యొక్క కళాకారులు ఎవరైతే మరి ఆర్టిస్టులు ఉంటారో వారందరి మధ్యన ఈ రోజున పెయింటర్స్ అసోసియేషన్ మరి రామకృష్ణ గారు కానీ, శర్మ గారు, అలాగే రంగారావు గారు, మా శ్రీ విజ్ఞాన వేదిక అన్నయ్య గారు, వారి యొక్క సలహా ప్రకారమే మేము వారి యొక్క ఏదైతే చెప్తూ ఉంటారో, ఎవరు జయంతో ఎవరు ఏ మంచి కార్యక్రమాల ద్వారా ఈ దేశానికి వన్నె తెచ్చారో వారిని గుర్తుంచుకోవాలని వారు చెప్పారు. ఆయన ప్రకారంగానే ఈ రోజున ఇలాగా మరి నరసింహమూర్తి గారు ఉన్నారంటే మరి భీమవరం మావుళ్ళమ్మ తల్లి ఎంతో సుందర వదనంగా తీర్చిదిద్దినటువంటి కళాకారుడు. వాళ్ళ తండ్రి గారు అప్పారావు గారు కానీ ఇలా అందరూ కూడా ఒక్కొక్కరు, వేణుగారు వాళ్ళ అబ్బాయి ఉన్నారు ఇక్కడ, మరి వాళ్ళ తండ్రి గారు మా మిత్రులు ఇలా రామకృష్ణ గారు, అందరూ ఇత్యాధికమైనటువంటి అందరూ కూడా వారి యొక్క నైపుణ్యం, వృత్తి అయినటువంటి వ్యక్తులే ఇక్కడ వచ్చినటువంటి ప్రతి ఒక్కరూ కూడా. మరి ఇక్కడ ఈయన వచ్చారు, మరి చక్కటి ఫ్లూట్ వేణుగానంతో అందరినీ అల్లరారించారు. అంటే 64 కళల్లో ఏదో ఒక కళలో వాళ్ళు ఉత్తీర్ణ అవడం అనేటువంటిది ఉంటుంది. అలాంటి కళాకారులందరినీ కూడా ఇవాళ శ్రీ హర్షవల్లి చారిటీస్ తరఫున, శ్రీ విజ్ఞాన వేదిక తరఫున వారిని గౌరవించుకోవడానికి మేము చిరు సత్కారం చేయడానికి ఆహ్వానించాం. వారు వచ్చినందుకు వారందరికీ కూడా నా సుమనాంజలి తెలియజేసుకుంటున్నాం. ఏం చేశాడంటే